సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ 47వ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి నారాయణ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మొత్తం 10 అంశాల ఎజెండాతో అథారిటీ సమావేశంలో చర్చించారు. ఉండవల్లి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ 47వ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మొత్తం 10 అంశాల ఎజెండాతో అథారిటీ సమావేశంలో చర్చించారు. గెజిటెడ్ అధికారుల క్వార్టర్లు పూర్తికి 514.41 కోట్లతో టెండర్లు పిలిచేందుకు అథారిటీ ఆమోదించారు. ఆయా భవనాల వద్ద అదనపు మౌలిక సదుపాయాలు కల్పన కోసం 194 కోట్లకు సిఆర్డీఏ అథారిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 9 టవర్ల నాన్ గెజిటెడ్ అధికారుల నివాసాలు మౌలిక సదుపాయాలకు అనుమతి. 568.57 కోట్లతో 190 ఎంఎల్టీల వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటుకు 3.5 కిలోమీటర్ల ఈ 3 రోడ్లు ఎలివేటెడ్ రోడ్డుకు అనుమతి. E15, E13 రోడ్లను జాతీయ రహదారికి అనుసంధానంలో యూనివర్సిటీకి 55 ఎకరాలు, క్వాంటమ్ వ్యాలీకి 50 ఎకరాలు, బసవతారకం ఆసుపత్రికి అదనంగా మెడికల్ కాలేజీకి 6 ఎకరాలు, ఆదాయపు పన్ను శాఖ కార్యాలయానికి 0.78 ఎకరాలు, రెడ్ క్రాస్ సొసైటీకి 0.78 ఎకరాలు, కోస్టల్ బ్యాంకుకు 0.4 ఎకరాలు, ఐఆర్సిటీకి ఎకరా భూమిని కేటాయించారు. గజెట్ ఆఫీసర్స్ హౌసెస్ ఏదైతే టేకప్ చేసామో, ఏదైతే వర్క్ ఆగిపోయిందో ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి 514.41 కోట్లతో టెండర్ పిలిచారు. దానికి ఈరోజు అథారిటీ పర్మిషన్ ఇచ్చింది. అదేవిధంగా గజెటెడ్ ఆఫీసర్స్ దానికి ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికోసం 194.73 కోట్లతో టెండర్ పిలిచారు. దానికి కూడా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అవి 9 టవర్లు, ఆ 9 టవర్లకి 506.67 కోట్లతో టెండరు ఇచ్చారు. దానికి కూడా యాక్చువల్గా అప్రూవల్ ఇచ్చారు. అదేవిధంగా నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ మరొక 12 టవర్లు ఉన్నాయి, వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. దానికి 517.10 కోట్లతో టెండర్లు పిలిచారు. దానికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద గజిటెడ్ నాన్ గజిటెడ్ తీసుకుంటే 4 ప్యాకేజీలు కలిసి 1732.31 క్రోర్స్ 1732.31 క్రోర్స్తో అప్రూవల్ ఇవ్వడం జరిగింది. తర్వాత వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ 190 ఎంఎల్టీతో ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దానికి 560.57 కోట్లతో యాక్చువల్గా టెండర్ ఇవ్వటం జరిగింది. దానికి కూడా యాక్సెప్ట్ చేశారు. అది 5 years ఓఎండ్ఎం ఉంటుంది దానికి. అదేవిధంగా ఓవర్ హెడ్ ట్యాంక్స్, అంటే మామూలుగా వాటర్ ఇళ్లలోకి రావాలంటే కొన్ని ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టి దాని నుంచి ఇవ్వాలి. 15 అటువంటి వాటికి యాక్చువల్గా 494.86 కోట్లతో టెండర్ ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని ఆలయాలను దశల వారీగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి మొదటి దశలో 23 ఆలయాలకు సంబంధించి మాస్టర్ ప్లాన్ను రూపొందించాలని అధికారులకు సూచించారు. మాస్టర్ ప్లాన్ ఆగమ శాస్త్రానికి అనుగుణంగా ఉండాలని, టెంపుల్ టూరిజానికి ఇవి గ్రోత్ ఇంజన్లు అయ్యేలా చూడాలని తెలిపారు. దేవాలయ భూములు ఆక్రమణలకు గురవ్వకుండా ఆస్తులను పరిరక్షించేలా వాణిజ్య సంస్థలకు లీజులకు ఇచ్చేందుకు కమిటీ వేసి సమగ్ర విధానాన్ని తీసుకురావాలన్నారు. దీంతో వచ్చే ఆదాయాన్ని తిరిగి ఆలయాల అభివృద్ధికి వినియోగించాలన్నారు. సచివాలయంలో దేవాదాయ శాఖపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష జరిపారు. దేవాదాయ శాఖలో ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న డిప్యూటీ కమిషనర్ గ్రేడ్ 1, 3 ఈవోతో సహా భారీగా పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. మొత్తం 5 విభాగాల్లో 137 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో భర్తీ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. డిప్యూటీ కమిషనర్ 6, అసిస్టెంట్ కమిషనర్ 5, గ్రేడ్ 1 ఈవో 6, గ్రేడ్ 3 ఈవో 104, 16 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాలని సూచించారు. ఈ నియామక ప్రక్రియ త్వరగా పూర్తి చేసి ఆలయాలు సమర్థవంతంగా నిర్వహించేలా చూడాలన్నారు. అలాగే 200 వరకు ఉన్న వైదిక సిబ్బంది ఖాళీలను కూడా అర్హులైన వారితో భర్తీ చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు.
రాష్ట్రంలోని 23 ప్రధాన ఆలయాలు ఉండగా వీటిలో శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, బెజవాడ దుర్గమ్మ, అన్నవరం, ద్వారకా తిరుమల, సింహాచలం ఇలా 7 ఆలయాల్లో మాత్రమే నిత్యాన్నదానం జరుగుతోంది. అయితే ముఖ్యమంత్రి మిగిలిన 16 ఆలయాల్లో కూడా భక్తులకు అన్నదాన పథకం అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అన్నప్రసాదం రుచి, నాణ్యత, పరిశుభ్రత ఉండేలా భక్తులకు పవిత్ర భావన కలిగేలా అందించాలి. ఇందుకోసం వాలంటీర్గా వచ్చే వారి సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. బాలాజీ ఆలయ నిర్మాణ నిధి ఏర్పాటు చేసి రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో 1 చొప్పున కొత్త ఆలయం నిర్మాణం చేపట్టాలన్నారు. ఆలయాలు నిర్మించి నిర్వహణ విస్మరించొద్దు. ఆలయ కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా నిత్యం ధూప దీప నైవేద్యాలు అందేలా చూడాలన్నారు. ప్రస్తుతం 50,000కు పైగా ఆదాయం ఉన్న ఆలయాల్లో మాత్రమే సీసీ కెమెరాలు ఉండగా 6C కేటగిరీ కింద నోటిఫైడ్ అయిన 24,538 ఆలయాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో 12 జ్యోతిర్లింగం, 18 శక్తిపీఠం 2 కొలువైన ఒకే ఒక్క క్షేత్రం శ్రీశైలమని, తిరుమల తిరుపతి స్థాయిలో శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు ఆస్కారం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీ ఈకేవైసీ కోసం ఆలస్యమైందని, నేటి నుంచి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి దరఖాస్తులు స్వీకరిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునేలా ఈ కార్డు వెసులుబాటు కల్పిస్తుందన్నారు. 1 నెల పాటు కొత్తగా దరఖాస్తులు చేసుకోవచ్చునని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని కలెక్టరేట్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ధాన్యం కొనుగోలుపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు సందర్భంగా ఎదురవుతున్న ఇబ్బందులపై అధికారులతో చర్చించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మే 7వ తేదీ అనగా నేటి నుంచి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి దరఖాస్తులు స్వీకరిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కొత్త కార్డులు జారీ, రేషన్ కార్డులు స్ప్లిట్, కొత్త సభ్యుల చేరిక, చిరునామా మార్పులు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. 3.28 లక్షల దరఖాస్తులు రేషన్ కార్డు మార్పు కోసం వచ్చాయని తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డు QR కోడ్తో జారీ చేస్తామన్నారు. కుటుంబ సభ్యుల పేర్లు అన్నీ చక్కగా కనిపించేలా స్మార్ట్ కార్డు జారీ ఉంటుందని మంత్రి వెల్లడించారు. QR కోడ్ స్కాన్ చేస్తే గడిచిన 6 నెలలుగా రేషన్ తీసుకున్న వివరాలు కనిపించేలా ఉంటుందన్నారు. దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునేలా ఈ కార్డు వెసులుబాటు కల్పిస్తుందన్నారు. 1 నెల పాటు కొత్తగా దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి పౌరులు తమ వివరాలు తెలుసుకోవచ్చన్నారు. 4.24 కోట్ల మందికి స్మార్ట్ కార్డు జారీ అవుతుందని అన్నారు. జూన్ మాసం నుంచే స్మార్ట్ కార్డులు జారీ అవుతాయని తెలిపారు. ప్రస్తుతం 95% మేర ఈ కేవైసీ పూర్తి అయిందని, ఈ కేవైసీ పూర్తి అయిన వాళ్లు కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారాను ఈ నెల 12వ తేదీ తర్వాత దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. అకాల వర్షంతో రైతులకు పంట నష్టం పరిహారం అందరికీ అందజేస్తామన్నారు. ఇప్పటి వరకు 1.5 కోట్ల మందికి దీపం పథకం ద్వారా లబ్ధి కలిగిందన్నారు. పాఠశాలలకు 25 కేజీల ఫైన్ క్వాలిటీ రైస్ ఈ ఏడాది నుంచి సరఫరా చేయబోతున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని నాదెండ్ల మనోహర్ తెలిపారు. పశ్చిమ గోదావరిలో 7.5 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా వేయగా ఇప్పటి వరకు 5.5 లక్షల టన్నులు కొనుగోలు చేశామని అన్నారు. రైస్ కార్డ్ సర్వీసెస్ ఎనేబుల్ చేస్తున్నాం. దాని అర్థం ఏంటంటే కొత్త రైస్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా కుటుంబంలో స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డు కూడా పర్మిట్ చేస్తున్నాం. అదనంగా కుటుంబ సభ్యులు చేరినప్పుడు మెంబర్ ఎడిషన్, కుటుంబ సభ్యుల్ని యాడ్ చేసుకునే సౌకర్యం కూడా కల్పిస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యం అడ్రస్ మార్పు కూడా రేపటి నుంచి అవకాశం కల్పిస్తున్నాం. అదేవిధంగా మరణాలు జరిగిన చోట మెంబర్ డెలీషన్ కూడా కుటుంబ సభ్యుల పేర్లు తొలగించే విధంగా అవకాశం కల్పించాం. సో ఈ 6 సర్వీసెస్, కొత్త రేషన్ కార్డులు, అదేవిధంగా స్ప్లిట్టింగ్ ఆఫ్ ద కార్డు, మెంబర్ ఎడిషన్, అడ్రస్లో మార్పులు, అదేవిధంగా ఎవరైనా మరణిస్తే వాళ్ళ పేర్లు తొలగించే విధంగా, చివరిగా ఎవరైనా సరెండర్ చేయదలుచుకుంటే తప్పకుండా వాళ్ళకు కూడా ఇదొక అవకాశం. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా పని కోరిన కూలీలకు ఈ ఏడాది జిల్లాలో 80 లక్షల పని దినాలను కల్పించాలనే లక్ష్యాన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా ఆదేశించారు. కూలీలకు 307 రూపాయల కనీస వేతనం కల్పించి ఆర్థిక ఊతం ఇవ్వాలని, 3000 పంట కుంటలతో పాటు 4000 ఎకరాలలో ఉద్యాన పంటల పనులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులను జిల్లా కలెక్టర్ లక్ష్మీసా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి సమీపంలో అమృత సరోవర్ చెరువు పనులను, కంచికిచెరలో పంట కుంట ఫీడర్ ఛానల్ నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. మోటారు బైక్పై సుడిగాలి పర్యటనతో ఉపాధి హామీ పనులను పరిశీలించిన అనంతరం అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ
జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనులను అత్యంత పారదర్శకత, నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని తెలిపారు. ఈ ఏడాది కూలీలకు 80 లక్షల పని దినాలను కల్పించాలన్నది లక్ష్యం కాగా ఇప్పటి వరకు 25 లక్షల పని దినాలను కల్పించడం జరిగిందన్నారు. ఉపాధి హామీ ద్వారా 3000 పంట కుంటలను నిర్మించాలని లక్ష్యంగా నిర్దేశించామని, పంట కుంటల నిర్మాణం పూర్తి చేయాలని, పంట కుంటల నిర్మాణం వలన కురిసిన వర్షపు నీటిని రైతులు నిల్వ చేసుకుని మొక్కల పెంపకానికి ఉపయోగించుకోవడంతో పాటు భూగర్భ జలాల పెంపుకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. చేపట్టిన పనుల ద్వారా కూలీలకు ప్రభుత్వం నిర్దేశించిన 307 రూపాయల దినసరి వేతనం తప్పనిసరిగా లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మండు వేసవిని దృష్టిలో పెట్టుకుని వేకువజామునే పనులు మొదలుపెట్టి 10 గంటల సమయానికి పనులు నిలిపివేయాలని తెలిపారు. పనులు నిర్వహిస్తున్న ప్రదేశాలలో కూలీలకు వేసవి షెడ్లను, తాగునీరు ఏర్పాటు చేయాలని, అత్యవసర మందులతో కూడిన మెడికల్ కిట్లను, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా అమృత సరోవర్ చెరువుల తవ్వకం, కందకాల తవ్వకం, రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ల నిర్మాణం, కమ్యూనిటీ సోప్ పిట్ల నిర్మాణం, చెరువు, కాలువ గట్లపై మొక్కల పెంపకం చేపట్టాలని తెలిపారు. మల్లె, గులాబీ పూల తోటలు, మామిడి, జామ, నిమ్మ, సపోటా, నారింజ, సీతాఫలం, డ్రాగన్ ఫ్రూట్, జీడి మామిడి, దానిమ్మ, నేరేడు, యాపిల్ బేర్, మునగ, పామాయిల్ వంటి పండ్ల తోటలు పండించే ఉద్యాన రైతులు పంట కుంటలను నిర్మించుకునేందుకు ముందుకు వస్తే తక్షణమే పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ ద్వారా రైతులకు ఆర్థిక ఊతం కల్పించడంలో జిల్లాను అగ్రగామిగా నిలిపి ప్రభుత్వం ఆశించిన ఫలితాలను సాధించడంలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. హనుమాన్ జంక్షన్ శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం తరపున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్లు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా టెండర్ ప్రక్రియ పూర్తి చేసి భోజనశాల నిర్మాణ పనులు పూర్తి చేసి సౌరశక్తితో విద్యుత్, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఎంపీ తెలిపారు. పెదపాడు మండల కూటమి నాయకులు మరియు భక్తుల విజ్ఞప్తి మేరకు హనుమాన్ జంక్షన్ అభయాంజనేయ స్వామి ఆలయంలో 35 లక్షల రూపాయల ఎంపీ నిధులతో భోజనశాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. అప్పన్న వీడిలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయాన్ని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్థానిక కూటమి నాయకులతో కలిసి అభయాంజనేయ స్వామి వారిని దర్శించుకుని భక్తులతో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ పండితులు స్వామివారి ప్రసాదాలను ఎంపీ మహేష్ కుమార్, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు అందజేశారు. అనంతరం ఆలయం సమీపంలో భోజనశాల నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాన్ని ఎంపీ, ఎమ్మెల్యేలు సందర్శించారు. తన ఎంపీ నిధుల నుంచి 35 లక్షలు భోజనశాల నిర్మాణానికి కేటాయిస్తున్నట్లు భక్తుల హర్షధ్వానాల నడుమ ఎంపీ పుట్టా మహేష్ ప్రకటించారు. సాధ్యమైనంత త్వరగా టెండర్ ప్రక్రియ పూర్తి చేసి భోజనశాల నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఎంపీ మహేష్ కుమార్ స్పష్టం చేశారు. భోజనశాలకు సౌరశక్తితో విద్యుత్, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఎంపీ తెలిపారు. ఇవాళ హనుమాన్ జంక్షన్లో గుడికి సత్రంగా ఇక్కడ భోజనాలు చేయడానికి అందుకు ప్లానింగ్ చేయాలని ఎంపీ లాట్స్ నుంచి ఆల్మోస్ట్ ఒక 30 నుంచి 35 లక్షల ఎస్టిమేషన్తో ఇక్కడ ఒక సత్రంలాగా ప్లాన్ చేద్దామని, ఎవరు వచ్చినా కూడా భోజనాలు చేసుకోవడానికి అందుకు, అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున భోజనాలు క్యాంటీన్ కూడా ఇక్కడ పెట్టడానికి ఎమ్మెల్యే గారు ఇక్కడ పెడితే బాగుంటుందని అంది మాట్లాడుకుంది. ఇవాళ ఇక్కడ ఎంపీ లాట్స్ నుంచి ఒక 35 లక్షలు ఈ సత్రం కన్స్ట్రక్షన్ కోసము మాట్లాడుకుంది ఇవాళ ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని అభయాంజనేయ స్వామి ఆలయం నుంచి ప్రారంభించి భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారని తెలిపారు. అలాగే దెందులూరు నియోజకవర్గంలో ఎంపీ నిధుల నుంచి తొలి అభివృద్ధి పనులను అభయాంజనేయ స్వామి ఆలయం నుంచి ఎంపీ మహేష్ కుమార్ ప్రారంభిస్తున్నారని, దీనికి ఎంపీ మహేష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. భోజనశాలతో పాటు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. అనంతరం భక్తులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఒక 35 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని తయారు చేయమని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చున్నారు. తప్పనిసరిగా ఒకరోజు మంచి రోజు చూసుకుని మళ్ళీ ఆయన జిల్లాలో ఉన్న రోజున ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేసి వర్షాకాలంలోపే దీన్ని ప్రారంభోత్సవానికి రెడీ చేస్తారు ఎంపీ గారు అనేటువంటి నమ్మకం మాకు పూర్తిగా ఉంది. బ్రహ్మాండంగా ఈ యొక్క 11,000 ఓటర్స్ ఉన్నారు నాకు ఈ 2 గ్రామాల్లో. వీళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. చిన్నవాళ్ళు ఎవరన్నా వివాహాలు చేసుకుంటే కూడా దాంట్లో మనం ఇచ్చే విధంగా కూడా దాని డిజైన్
ఆ విధంగా చేపిస్తామని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. మంత్రి నిమ్మల రామానాయుడు పుట్టినరోజు సందర్భంగా సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు రామానాయుడు, గొట్టిపాటి రవి, అనగాని సత్యప్రసాద్ కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. నా పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారని, ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు మంత్రి నిమ్మల తెలిపారు. సీఎం చంద్రబాబు స్ఫూర్తి, ఆశీస్సులతో, క్రమశిక్షణ, నిరంతర సేవతో భవిష్యత్తులో పనిచేస్తానని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం మేరకు రాష్ట్ర పర్యాటక రంగంలో 20% వృద్ధి సాధించేందుకు అహర్నిశలు శ్రమిస్తానని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. భవానీ ఐలాండ్, హోప్ ఐలాండ్ సహా రాష్ట్రంలోని ఐలాండ్లన్నింటినీ అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. సీఎం అధ్యక్షతన సచివాలయంలో జరిగిన పర్యాటక రంగ సమీక్షా సమావేశంలో పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందేలా, అందరినీ ఆకర్షించేలా ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించాలన్న సీఎం సలహాలు, సూచనల మేరకు వార్షిక, త్రైమాసిక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి సమర్థవంతంగా అమలు చేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ప్రత్యేకించి టూరిజం ఫెస్టివల్ క్యాలెండర్, నైట్ సఫారీ, డాల్ఫిన్ షోలు, 150 అరకు కాఫీ స్టాల్స్, ఎక్స్పీరియన్స్ సెంటర్స్ ఏర్పాటు వంటి పలు ప్రణాళికలు రూపొందించేందుకు చర్యలు ప్రారంభించామన్నారు. రాష్ట్రంలోని అన్ని పర్యాటక ప్రదేశాల్లోనూ ఆయా ప్రాంతాల ప్రాముఖ్యతను బట్టి కార్యక్రమాలు చేపడతామన్నారు. ప్రతి నెల పర్యాటక ప్రగతికి సంబంధించిన నివేదికను ముఖ్యమంత్రికి అందిస్తామని పేర్కొన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రతిపాదనల మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యాటక కేంద్రాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ విషయమై ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి డిపిఆర్లు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. తద్వారా వాటిని అమలు చేసి రాష్ట్రానికి పర్యాటక శోభ తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. అంతేకాక విభిన్న పర్యాటక ప్రక్రియలను ప్రవేశపెట్టి పర్యాటకుడికి మధురానుభూతి కల్పిస్తామన్నారు. కేంద్ర పథకాల ద్వారా వచ్చే నిధులతో పర్యాటక రంగం మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్ర నలుమూలల వ్యూహాత్మక ప్రణాళికతో ముందుకు వెళ్లి పర్యాటక ప్రగతి సాధిస్తామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పర్యాటక రంగంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి త్వరితగతిన అమలు, రాయితీలు అందించి ప్రాజెక్టులు త్వరగా పట్టాలెక్కేలా చర్యలు ప్రారంభించామని మంత్రి తెలిపారు. భవానీ ఐలాండ్, హోప్ ఐలాండ్ సహా రాష్ట్రంలోని ఐలాండ్లన్నింటినీ అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. అంతేకాక రాష్ట్రంలో అరకు, గండికోట సహా 6 ప్రాంతాల్లో 180 టెంటులతో టెంట్ సిటీస్ ఏర్పాటు చేసే చర్యలు ప్రారంభించామన్నారు. రాజమండ్రి, విజయవాడ, బెరం పార్కు, సూర్యలంకలో పర్యాటకుల కోసం త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో పర్యాటక రంగానికి చెందిన హోటళ్లు, రిసార్టులను అప్గ్రేడ్ చేయటమే కాక కొత్తగా మరికొన్ని హోటళ్లు, రిసార్టులను అభివృద్ధి చేయనున్నామని చెప్పారు. పర్యాటక రంగాన్ని ఆకట్టుకునేలా మెగా ఈవెంట్స్, నేషనల్ ఫెయిర్స్, ఇంటర్నేషనల్ ఫెయిర్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో రోప్వేల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలను గుర్తించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన, వారసత్వ, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 500కు పైగా హోప్ స్టేలు గుర్తించామన్నారు. దేవాలయాల్లో ఆధ్యాత్మిక పర్యాటక అభివృద్ధిపై చర్యలు తీసుకుంటామని మంత్రి కందుల దుర్గేష్ ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహించాల్సిన సమయంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సర్జరీ చేసి రోగి మృతికి కారణమైన 2 ప్రభుత్వ వైద్యులపైన సమగ్ర విచారణ చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ వైద్యుల హాజరీ, క్రమశిక్షణపైన దృష్టి సారించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ వారి వివరణను తిరస్కరించి కఠిన చర్యలకు ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహించాల్సిన సమయంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సర్జరీ చేసి రోగి మృతికి కారణమైన 2 ప్రభుత్వ వైద్యులపై సమగ్ర విచారణ చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. 2022లో జరిగిన ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన మంత్రి 2 డాక్టర్లపై క్రమశిక్షణా చర్యలను చేపట్టాలని స్పష్టం చేశారు. దీని ఫలితంగా గత ప్రభుత్వ హయాంలో ప్రజారోగ్య రంగంలో నెలకొన్న పరిస్థితులకు అద్దం పట్టిన ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్ 2 వైద్యులపై సమగ్ర విచారణ జరిపి తగిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎం చక్రధర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ అనస్థీషియా డాక్టర్ ఎస్ రాకేష్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేయాల్సిన సమయంలో ప్రైవేటు ఆసుపత్రిలో ఒక రోగికి శస్త్రచికిత్స చేశారు. కొన్ని రోజుల తర్వాత రోగి మరణించాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా రోగి మరణించాడని అతడి బంధువులు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణకు సంబంధించి లిఖితపూర్వక వివరణ అందజేసిన వైద్యులు తాము మానవతా దృక్పథంతో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేశామని, ఇందులో తమ వైపు నుండి ఎటువంటి తప్పు లేదని వివరణ ఇచ్చారు. అంతేకాక తాము ఈ చర్యకు క్షమాపణ కోరుతూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ వైద్యులు హాజరు, క్రమశిక్షణపై దృష్టి సారించామని, ఇలాంటి చర్యలు పునరావృతమైతే సహించేది లేదని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు.
పాడి పరిశ్రమను ప్రోత్సహిస్తూ పాల దిగుబడి ద్వారా రైతులకు అదనపు ఆదాయ వనరు సృష్టించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ శ్రవణ్ కుమార్ సూచించారు. పశువుల బీమా సౌకర్యం, సబ్సిడీ పైన దాణా, పచ్చిగడ్డి, విత్తనాలను అందిస్తూ పాల దిగుబడిని పెంచుతూ రైతుల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లిలో పశువైద్యాధికారి డాక్టర్ దివ్య ఆధ్వర్యంలో లేగదూడల అందాల పోటీలను ప్రారంభించారు. కోడిబోయిన బావికి చెందిన ఒంగోలు జాతి 8 నెలల ఆవు దూడ ప్రథమ స్థానంలో నిలిచింది. పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ పాడి పరిశ్రమను ప్రోత్సహిస్తూ పాల దిగుబడి ద్వారా రైతుకు అదనపు ఆదాయ వనరు సృష్టించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పెయ్య దూడల ఉత్పత్తి పథకం ద్వారా లింగ నిర్ధారిత వీర్యాన్ని ఉపయోగించడంతో రైతులకు మేలుజాతి పెయ్య దూడలను 90% వరకు ఖచ్చితంగా అందించవచ్చన్నారు. పశువుల బీమా సౌకర్యం, సబ్సిడీపై దానా, పచ్చిగడ్డి విత్తనాలను అందిస్తూ పాల దిగుబడిని పెంచుతూ రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పిల్ల అనిత, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ గుండపనేని ఉమా వరప్రసాద్, సెమెన్ బ్యాంక్ విఎస్ఏ డాక్టర్ హరిత, అరవపల్లి వేణు, వెటనరీ ఎల్ఎస్సీలు రామకృష్ణ, బాబురావు, హెహెచ్ఏలు జిలానీ, సహదేవుడు, అటెండర్ శ్యామల, వెటనరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కోడూరు మండల పరిధిలోని ఇరాలి గ్రామం వద్ద రత్నకోడు మేజర్ డ్రైన్ నుంచి న్యూ ఇరాలి డ్రైన్లోకి అక్రమంగా వేసిన తూములు తొలగించకుండా న్యూ ఇరాలి డ్రైన్ పైన 14వ నెంబర్ పంట కాలువ వద్ద యూటీ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించడం రైతు సంఘం నాయకులు రేపల్ల యోగా ప్రకాష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ముంపు ప్రాంతాల రైతు కుటుంబాల మనుగడ నేడు అగమ్య గోచరంగా మారిన తరుణంలో వెంటనే అక్రమ తూములు తొలగించి అవుట్ఫాల్స్ నిర్మాణానికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కృష్ణా జిల్లా కోడూరులో రైతు సంఘ నాయకులు రేపల్లె యోగా ప్రకాష్ దిగు ప్రాంత రైతులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. యోగా ప్రకాష్ మాట్లాడుతూ పాలకాయ తిప్ప, అవుట్ఫాల్స్ లూయిస్ నిర్మాణం, రతనకోడు నుంచి వేసిన అక్రమ తూములు తొలగింపు పనులు చేపట్టిన తర్వాతే న్యూ ఇరాలి డ్రైవ్కి యూటీ ఏర్పాటు చేయాలని, లేకుంటే ఈ ముంపు రెట్టింపు అవుతుందని తెలిపారు. గత 5 సంవత్సరాలుగా 14B, 15, 17, 18 పంట కాలువల కింద వేలాది ఎకరాలు ముంపుకు గురై రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. ముంపు ప్రాంత రైతులు కుటుంబాల మనుగడ నేడు అగమ్య గోచరంగా మారిందన్నారు. ప్రస్తుతం రామకృష్ణాపురం, హంసల దీవి, విరిపిలోని నీటి సంఘాల అధ్యక్షులుగా ఎన్నికైన ఇజ్జినేని శివాజీ, గంజాల సుందర్రావు, తూర్పు కృష్ణా ప్రాజెక్టు కమిటీ చైర్మన్గా ఎన్నికైన దేవబోయిన వెంకటేశ్వరరావు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించి స్థానిక ఎమ్మెల్యే బుద్ధప్రసాద్కు ఈ సమస్యను పూర్తిగా వివరించి వెంటనే అక్రమ తూములు తొలగించి అవుట్ఫాల్ నిర్మాణానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు జొన్నలగడ్డ గోపాలరావు, నాదెళ్ల ఈశ్వరరావు, చొక్కా వెంకటేశ్వరరావు, బాలగోపాల రామకృష్ణరాజు పాల్గొన్నారు. ఈ నల్లఫర్ అనేటువంటి వరకు కోడూరు అవుట్ఫాల్స్ లూయిస్ క్యాచ్మెంట్ వరకు కూడా తీవ్రమైనటువంటి ముంపుకు గురై 5 సంవత్సరాల నుంచి రైతులు పంటకు నోచుకోకుండా తీవ్రమైనటువంటి అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నారు. ఏ కుటుంబాన్ని కదిలించినా కన్నీటి కాదా, అప్పులతో అప్పులు ఎలా తీర్చాలి, అసలు బతికేది ఎలా అనేటువంటి వ్యధ ఇక్కడ కనపడతా ఉంది. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే, ఇక్కడ నీటి సంఘాల ఏర్పాటు రీసెంట్గా జరిగి ఇక్కడ హంసల దేవికి సంబంధించిన శివాజీ గారికి ఒక నీటి సంఘం ప్రెసిడెంటు, ఇరాల గ్రామానికి సంబంధించిన గంజాల సుందరరావు గారు ఒక నీటి సంఘానికి ప్రెసిడెంటు, ఓటగుండం గ్రామానికి సంబంధించినటువంటి దేవనబోయిన వెంకటేశ్వరరావు గారికి డీసీ చైర్మనే కాకుండా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్గా కూడా ఎంపికైనటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. ఇది అందరం సంతోషించాం. ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్య ఒక ఉన్నత స్థాయి పదవి ఇక్కడ వచ్చింది, పరిష్కారం అవుతుందని ఆశించాం. ఆయన కూడా మర్యాదపూర్వకంగా పెద్దలందరినీ కలిసి వచ్చారు, రాష్ట్రంలో ప్రముఖ నాయకులందరినీ కలిసి వచ్చారు. కానీ ప్రస్తుతం ఈ సంవత్సరం కూడా ఇప్పుడు మే నెల వచ్చేసింది, ఈ అవుట్ఫాల్స్ లూయిస్ల మరమ్మతుకి ఎటువంటి ఎస్టిమేట్లు జారీ చేయబడలేదు, పని జరుగుతుందనే నమ్మకం రైతులకు కనపడతలేదు. కనీసం అతి తక్కువ ఖర్చుతో పూర్తయ్యేటువంటి విషయం దివిసీమ మేజర్ డ్రైన్ అయినటువంటి రత్నకోణ నుంచి అక్రమంగా వేశారని చెప్పుకుంటున్న తూముల్ని తొలగించలేదు, తొలగించే ప్రయత్నం కూడా కనపడలేదు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.